కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 20 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మాకు పాత ఆయన ఉమానాయుడు అని మాకు ఒక 4 నెలల నుండి 10,000 జీతం ఇచ్చి మమ్మల్ని పనికి మా 7 పెట్టుకుని మాకు పని చేపిస్తాను. చేయించిన తర్వాత మళ్ళీ ఈ గుర్రం శ్రీనివాస్ అనే ఆయనకు కాంట్రాక్ట్ వచ్చిందని మాకే కాంట్రాక్ట్ వచ్చిందని అంటే మేము ఏం చేసినాం సార్, మరి మమ్మల్ని తీసుకోలేదు. ఫస్ట్ తీసుకొని అంటే ఏవో సార్ దగ్గరికి, కలెక్టర్ సార్ దగ్గరికి, ఏసీ సార్ దగ్గరికి, అందరి దగ్గరికి పోయినాక సార్ ఏమన్నారంటే సరే వీళ్ళని కూడా పెట్టుకోండి అని అన్నారు. అన్న వాళ్ళ లోపలకి ఏం చేసిండు కదా, మళ్ళీ 15 మందిని తీసుకొచ్చిండు. ఈ వీళ్ళని మార్కెట్ పనులు తీసుకొచ్చి వాళ్ళకు ఐడెంటి కార్డు అవన్నీ ఇచ్చిండు. ఇచ్చిన వాళ్ళే మరి సార్ మేమే ఫస్ట్ నుండి చేస్తాను. వీళ్ళు ఏంటంటే వాళ్ళు అన్నారు కదా డబ్బులు పెట్టాలమ్మా, డబ్బులు పెట్టండి, మాకు కూడా అక్షర అనేది ఒకటి మాకు వచ్చింది టెండరు, మాకు ఇంతమంది అవసరం ఉంటుంది, మీరు పాతోళ్ళు కాబట్టి మనిషికి 50 ఇవ్వండి, వాళ్ళు కొత్తోళ్ళు కాబట్టి 1,50,000 వాళ్ళ దగ్గర తీసుకున్నాం, మీకు ఐడెంటి కార్డు ఇస్తాము, మీకు అది అవసరం పని జాబ్ది అది ఇస్తాము, మీకు బ్యాంకు జీతాలు పిఎఫ్ కట్టింగ్ అందువల్ల మేము 7 కలిసి మనిషికి 50,000 చొప్పున వినోద్ అనేటైనకు 3,50,000 సీను వినోద్ ఆయనకు డబ్బులు ఇచ్చింది. ఆయన శ్రీనివాస్ సారు ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయనతో మాట్లాడి ఆయన తోటి ఇప్పించింది. కలెక్టర్ ఆఫీసులో మేము సంవత్సరం నుండి జాబ్ చేస్తాను సార్. అన్న చేస్తే అంతకుముందు రోడ్డు పని ఇవన్నీ రోజు 5 గంటలకు చేసి